ముంగిట మంగళ తోనాలు వసలు వెలుగుగా దివ్వలు చేతిలో సందేకి పటాకులు చెబుతున్నాయి మీకు దీపావళి శుభాకాంక్షలు. ముంగిట మంగళ తోనాలు వసలు వెలుగుగా దీపాలు చేతిలో సందేకి పటాకులు చెబుతున్నాయి మీకు దీపావళి శుభాకాంక్షలు. నమస్తే అండి. ఉగాది శ్రవ్యపత్రిక 18 సంచికలోనికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ దీపావళి ప్రత్యేక సంచికలో 5 రోజుల దీపావళి గురించి విందాం. తర్వాత చిన్నపిల్లల కోసం ఎలుక పెళ్ళి అనే ఒక చిన్న కథ, ఇల్లు కట్టి చూడు చివరి భాగం, కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి పండుగ నాగుల చవితి గురించి తెలుసుకుందాం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో. ఈ సంచికలో ఇంకొక విశేషం ఏమిటంటే, మీరు ఇప్పటిదాకా వింటూనే వచ్చారు ఈ పత్రికని, ఇప్పటి నుంచి విశేషాలను చదువుతూ కూడా ఉండొచ్చు. మా ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకుంటారు కదూ. దీపావళి 5 రోజుల పండుగ. అది ఎలాగనగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ 5 రోజుల పండుగ దీపావళి. వాటి ప్రత్యేకలు విశేషాలు ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. ధనత్రయోదశి ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి క్షీరసాగరం నుండి ధన్వంతరి అవతరించి లోకాలకు ఆయుర్వేదం అందించిన రోజు. ఇదే రోజున బంగారం, వెండి, విలువైన రత్నాలు కొనుక్కుంటారు. కొత్త వాహనాలు, ఆభరణాలు కొనడానికి మాత్రమే కాకుండా విశేషించి ధనధర్మాలు చేసేందుకు కూడా మంచి రోజు ఇది. నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా చెప్పబడుతోంది. నరకలోకానికి అధిపతి అయిన యమధర్మరాజుకి ఇది ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. ఈ రోజున నువ్వుల నూనెతో లక్ష్మీదేవిని, నేటిలో గంగాదేవి ఆవేశించి ఉంటారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి. ఈ రోజున స్నానం చేయడానికి ముందు నీటిని తుమ్మి తగిరస, ఉత్తరేణి చెట్ల కొమ్మలతో కలియబెట్టాలి. ఆ తరువాత ఆ చెట్ల కొమ్మలను తల చుట్టూ తిప్పుకుంటూ స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఈ మంత్రం చెప్పుకోవాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవేశాంతగాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదంబరాయ దండాయ నీలాయ పరమేశ్వరే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః అంటూ యమధర్మరాజుకి గల 14 నామములతో ఆయనని పూజించాలి. ఈ రోజున మినుములతో తయారు చేసిన పదార్థాలతో భోజనం చేసి సాయంత్రం ఇంటిలోనూ ఆలయ ప్రాంగణంలోనూ దీపారాధన చేయాలి. ఆ తర్వాత వచ్చేది అమావాస్య నాడు వెలుగులు నింపే పండుగ దీపావళి. దీపావళి అనగానే సంతోషం, సందడి, సంబరం. దీపావళి నాడు ఉదయం వేళలో ఇళ్లన్నీ మామిడి తోరణాలతో కలకలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటి పడేసరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు, పసిమి వెడుగులను విరజిమ్ముతూ ఉంటాయి. అందుకు భయపడిన చీకటి ఎక్కడా చోటు లేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది. చీకటిని వెలుగులు తరిమి కొట్టడానికి చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. ఈ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతితో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదించాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామిగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళ్తాడు. సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోకకంటకుడైన నరకాసుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరం జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది. ఇంకా పురాణ సంబంధమైన కథ ఇలా ఉంటే, ధర్మశాస్త్ర మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తిపరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకు ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం,
తారాజివ్వలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థం అంటోంది. బలిపాడ్యమి. ఈ రోజు పాతాళలోకం నుండి బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి ఆయన భక్తులకు వరాలు ఇస్తాడని ప్రతీతి. కొన్ని ప్రదేశాల్లో వ్యాపార ఆదాయ వ్యయాలను లెక్కించి కొత్త సంవత్సరం కొత్త పద్దు పుస్తకాలు ప్రారంభించే రోజు యమద్వితీయ. ఈ రోజు సోదరులు తమ సోదరి ఇళ్లకు వెళ్లి వారి చేతి విందు ఆరగిస్తారు. ఇదే భగినీస్ అస్తభోజనం అని ప్రసిద్ధిగాంచిన రోజు. యమధర్మరాజు తన సోదరి యమున ఇంటికి వెళ్లిన రోజుగా చెబుతారు. ఈ రోజుల్లో వానలు కురవడం, చలి పెరుగుతూ ఉండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. వాటిని నియంత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాలను పేల్చి ఆ పొగ వల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. ఈ విధంగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ 5 రోజుల పండుగలా జరుపుకుంటారు. రివ్వున ఎగిసి నింగిని తాకే తారాజువ్వలు, చిటపటలాడే కాకర పువ్వొత్తులు, వెలుగులు విరజిమ్మే మతాబులు, కాంతులు పూస్తూ చీకటిని కాల్చే తాళ్ళు, వెన్నెల విరజిమ్మే చిచ్చుబుడ్లు, బిరబిర తిరిగి ముందుకు పోయే భూచక్రాలు, గిర్రున తిరిగి పువ్వులై విరిసే విష్ణు చక్రాలు, అమావాస్య చీకట్లు దూరం చేసే వెలుగుల దివ్యలు చేరుస్తున్నాయి మన దగ్గరికి దీపావళి శుభాకాంక్షలు. ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరికంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకో బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలో గుట్టలో ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. నాయనా సూర్యుడా, సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంది. అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే శక్తి మాట దేవుడెరుగు. నేను కనపడకుండా పోతాను అన్నాడు సూర్యుడు. వెంటనే మేఘం దగ్గరికి పరిగెత్తింది తల్లి ఎలుక. నాదేమి శక్తి, వానాకాలం శక్తి, గట్టిగా గాలి కొడితే నిలవలేను అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరకు పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా దిగులుగా నవ్వుతూ, నాదొక శక్తి, అదిగో ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ల నుంచో కింద మీద పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాను అంది. ఎలుక కొండను పట్టుకుంది. నాదొక పెద్ద శక్తి కాదు. తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి తన కొమ్ములు నా రాళ్లకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి, కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది అన్నది కొండ. తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే నాది మాత్రం ఏమి శక్తి, 4 తాళ్ళు తెచ్చి కట్టేస్తే నేను అలా పడి ఉండాల్సిందే. నాకంటే ఆ తాడుకే ఎక్కువ బలం అంది. తాడు దగ్గరికి వెళ్తే, నాదేమి బలం, చిన్న ఎలుక పిల్ల కూడా నన్ను పటపటా కొరికేయగలదు కదా అంది తాడు. తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది. అందమైన ఎలుక వరుడిని చూసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. ఇందులో నీతి, లోకంలో ఎవరి బలం శక్తియుక్తులు వాళ్ళవి. నాకు బలం లేదు అనుకోవడమే బలహీనత. నా అంత బలం మరెవరికీ లేదు అనుకోవడం మరీ గొప్ప బలహీనత. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ దగ్గరలో ఉన్న చూసుకోవాలి. ఎందుకంటే నా పరంగా నేను ఆలోచించినట్టు పిల్లవాడిని ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకి ఏదో నార్మల్ స్కూల్లో వేసినా పర్లేదు. స్టాండర్డ్ స్కూల్స్లో వేయాలనుకుంటే కనుక చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టలేము మనం. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఇల్లు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఒకటే రీజన్, నా బాబు పుట్టిన తర్వాత నేను పద్దాక ఈ రెంటింట్లో తిరగచ్చు ఎక్కడ పడితే అక్కడ, లేకపోతే నా జాబ్ పర్పస్ మీద నేను వేరే లొకేషన్లో వెళ్ళిపోతే అక్కడైనా రెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అదే సొంత ఇల్లు తీసుకునేటట్టయితే మనకి కంపల్సరీగా నేను అక్కడే ఉండాలి, నా బాబుని కానీ నేను కానీ తిరుగుతూ ఉండాలని ఉద్దేశంతో నేను ఎప్పుడూ ఇల్లు తీసుకున్న ఆలోచన రాలేదు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే నీడ్స్ కానీ అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్కూల్స్, హాస్టల్స్ ఆర్ రెస్టారెంట్స్ ఆర్ స్విమ్మింగ్ పూల్స్ ఆర్ ఎనీథింగ్, మీకు హాస్పిటల్స్ ఏదన్నా సరే మీకు కావాల్సినవి అన్నీ దగ్గరలో ఉండే లొకాలిటీలో అన్ని ఏ ఏరియాలో అయినా వితిన్ రేడియస్ ఆఫ్ 5 కిలోమీటర్స్ లోపల ఉండేలా చూసుకోండి ఫ్లాట్ తీసుకునేటప్పుడు. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఈ కన్సిడరేషన్ అంతా తీసుకున్న తర్వాత వన్స్ యూ ఫిక్స్ దట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ ఫ్లాట్ అనుకున్నప్పుడు దెన్ యూ గో ఫర్
అగ్రిమెంట్ సిగ్నేచర్. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ ప్లస్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కంపల్సరీగా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ కాబట్టి ఇవన్నీ తీసుకోకుండా మాత్రం డోంట్ గో ఫర్ ఏదర్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ఇట్ ఈస్ అన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కంపల్సరీగా మీకు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఇల్లు తీసుకున్నాము. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంటీరియర్గా ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఊహలు, ఎవరి ఆలోచనలు వాళ్ళకే ఉన్నాయి. ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషికి ఆలోచనతో సరిపోదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొగుడు పిల్లల ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటవి. బెడ్రూమ్లో బెడ్ పక్కన టీవీ పెడదామంటే కొంతమందికి, లేదు ఫ్రిడ్జ్ పెడదామని చెప్పి కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకునేది ముందు ఏంటంటే, నేను ఎందుకు ఈ పాయింట్ స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, బిల్డింగ్ తీసుకున్న ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ప్లెయిన్ వాల్స్ వదిలేస్తున్నారు, గోడలకి ప్లెయిన్ వాల్స్ వేస్తున్నారు. నార్మల్గా వెళ్ళి అలా ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో మనకంటే కూడా మన సోషల్ స్టేటస్ గురించి ఎప్పుడు మనం ఎక్కువ ఆలోచిస్తాం. అరే పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, అరే పక్కన వాళ్ళు ఈ ఫ్లాట్ తీసుకున్నారా, పక్కన వాళ్ళు అంత మంచి ఫ్లాట్ తీసుకున్నారు, ఈ ఫ్లాట్ బాగాలేదా, ఆ ఫ్లాట్ మన ఫ్లాట్ బాగాలేదా అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనకు కావాల్సింది మన దాంట్లో మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ప్లస్ దాంట్లో ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చో అంతవరకే పెట్టుకుందాం. ఫర్ సపోజ్ ఇంటీరియర్గా డిజైన్ కోసము ఓపెన్ కిచెన్ అని కొంతమంది అనుకుంటారు, లేదా కబోర్డ్స్ అని కొంతమంది అనుకుంటారు, లేకపోతే వుడ్ వర్క్ అని కొంతమంది అనుకుంటారు, లేదంటే మోడ్యులర్ కిచెన్ అని కొంతమంది అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్లీ కొన్ని ఫ్లాట్లో ఇంక్లూజివ్ ఆఫ్ దిస్ ఫ్లాట్ అని ఫ్లాట్లు ఇంక్లూజివ్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఉంటాయి. సో ఈ పాయింట్లు కూడా మీరు ఆలోచించుకోవాలి. మనకు నచ్చిన రీతిలో ఫ్లాట్ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. లేదా ఒకవేళ అది లేదు అనుకుంటే తర్వాత మనం కట్టించుకోగలమా లేదా అనేది అది ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఓకే, సో ఇంకొక అడ్వైజ్ ఏంటంటే చిన్నది, మీరు ఎప్పుడైనా సరే మీ జాబ్ను ప్రేమించారా? ప్రేమించకపోతే ఒక హౌసింగ్ లోన్ తీసుకోండి కంపల్సరీగా. మీ సొంత ఇంటి గురించి అని చెప్పేసి కంపెనీని లవ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీని లవ్ చేయకపోయినా వచ్చే శాలరీ కంపల్సరీగా ఒకటి కట్టుకోవాలనుకున్నప్పుడు బాధ్యత అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా హౌసింగ్ లోన్ తీసుకోండి. ఓకే, ఇంతటితో ఇది హౌసింగ్ అనేది అవ్వలేదు. ఇంకా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫ్లాట్ తీసేసుకున్నాము, అగ్రిమెంట్ సైన్ చేసేసాము, లోన్ వచ్చేసింది, బిల్డర్కి అమౌంట్ కట్టేసాము, తర్వాత అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది కూడా ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళని కాదు, ఈ రోజుల్లో మనం కూడా అనుకుంటున్నాం, ఇల్లు కట్టు చూడు పెళ్ళి చేసి చూడు అంటారు. ఇల్లుకి పెళ్ళికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే మనము రెండు పెద్ద సందర్భాలు, ఏ మనిషికైనా ఆ రెండు కంపల్సరీగా చేయాల్సిన సందర్భాలు, ప్లస్ కంపల్సరీగా మన కోరికలు కూడా అంతవరకు రీచ్ అవ్వాల్సిందే అనమాట. అందుకనే ఇల్లు పెళ్ళి అనేది రెండు మనిషి భాగంలో చాలా ఇంపార్టెంట్ రోల్స్. నేను ఇప్పుడు ఇల్లు తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఇంటి ఫంక్షన్ అనుకోగానే ఏదో నామకి వాసుకి చేసుకుందామా, లేకపోతే అందరిని పిలిచి చేసుకుందామా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ కూడా ఆలోచించాల్సుకుంది ఏంటంటే, అందరినీ పిలవటం వెనకాల చాలా ఇవి ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఫైనాన్షియల్స్గా మనము అంత పెట్టుకోగలం, అందరిని పిలిచి చేసుకోగలమా, లేదా మన ఫ్యామిలీ వరకు మన ఫ్రెండ్స్ వరకు పిలుచుకొని చేసుకుందామా. ఈ రోజుల్లో ఏంటి అంటే, మనకి ప్రతి ఒక్కళ్ళకి మన గురించి బతకటం కంటే పక్కన వాళ్ళ గురించి బతకటం చాలా ఎక్కువైపోయింది. అరే నేను ఫ్లాట్ తీసుకున్నాను నేను చెప్పుకోవాలనుకుంటే వాడిని నా ఇంటికి పిలిచి నా ఇల్లు చూపించాలి అనేది ఉంది తప్పించి, ఇంతకుముందులాగా నేను ఇల్లు తీసుకున్నాను ఆనందం అయితే చాలా మందిలో చాలా తక్కువగా ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ రాంగ్. ఈ రోజుల్లో మనం ఏం ఆలోచించాలంటే, మన గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేను గృహప్రవేశం అనుకోగానే అనుకుంటాను, ఏదో నామకి వాసి ఏదో చిన్న పూజ చేసుకుందామా, లేకపోతే పెద్ద ఎత్తున గ్రాండ్గా చేసుకుందాం అని చెప్పేసి. ఎవరి తాహత, ఎవరి సందర్భం, ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళకుంటవి. నా వరకు నేను సత్యనారాయణ స్వామతం, గణపతి హోమం, తర్వాత వాస్తు పూజ అన్నీ చేయించుకున్నాను. ఫస్ట్ ఇంట్లో మనం కొత్తగా ఇల్లు పెడుతున్నాం కాబట్టి అన్నీ గ్రాండ్గా చేసుకున్నాము. అందరినీ పిలుచుకున్నాను, పెద్దవాళ్ళందరినీ, నాకు తెలిసిన పెద్దవాళ్ళందరినీ, ప్లస్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాను. ఈరోజు నేను కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. ఓ పక్కన అదేవిధంగా టెన్షన్ కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నాను, దాని గురించి హ్యాపీ. తర్వాత
ఇప్పుడు రేపొద్దు నుంచి 10వ తారీఖు రాగానే ఈఎంఐ కట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఇంతకు ముందులాగా ఏదోలే పర్లేదు మనం మూవీకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆవేశంగా ఆలోచించడానికి లేదు. ప్లస్ లేకపోతే ఏ ఫారిన్ వెళ్దామో 10,000 ఉందిలే నెక్స్ట్ మంత్లో కేరళ వెళ్దాం చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించడానికి లేదు. ఇవన్నీ కూడా మనం కొన్ని ఏంటంటే మనము బాధ్యతతో ఎప్పుడైతే ఏ పనైనా చేస్తామో దానికి సక్రమంగా చేసుకుంటాం. నా విషయంలో అయితే అదే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ప్రొవైడ్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే క్లారిఫికేషన్స్ కనుక డెఫినెట్గా ఏమైనా ఉంటే కనుక మీరు టెస్ట్ చేయొచ్చు, లేకపోతే దీనికి రిప్లై అవ్వచ్చు. నేను మా సతీష్ ఇద్దరం ఉన్నాం, కంపల్సరీ చేస్తాము. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మేము చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా చుట్టాలు వాళ్ళందరినీ పంపించే పనిలో ఉన్నాను నేను. ఇంకా ఐ విల్ క్యాచ్ యూ లేటర్. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ అండ్ చాలా ఓపికతో విన్నారు. దానికైతే నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సురేష్. నాగుల చవితి. దీపావళికి కాల్చగా పటాకులు మిగిలిపోయాయి, మరి ఎప్పుడు కాల్చాలి అని అడిగే పిల్లలకు పెద్దలు చెప్పే సమాధానం ఏమిటి? మనం పొట్టలో పాలు పోయడానికి వెళ్ళి అక్కడ కాల్చుకుందాం అంటారు. పొట్టలో పాలేమిటి, పొట్టలో పోయాలి కానీ అంటూ పిల్లల సనుగుడు మొదలు. చనివిడి చిమిలి తినవచ్చు అని అంతలోనే సంతోషం. వెరసి నాగుల చవితి పండగ. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి పండగ అంటారు. ఈ రోజున పాములను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మన దేశంలో నాగపూజ అధికం. నాగప్రతిమలు చాలా దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. పుట్టిన బిడ్డలు నిలవడానికి అంటే సంతానం నిలవడానికి నాగప్రతిష్ఠ చేసి ఆరాధించే పద్ధతి మన సంస్కృతిలో ఉన్నదే. ఈ నాగుల చవితి పండుగ రోజు చేయవలసిన విధులు ఏమిటో చూద్దాం. నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి తలంటుకుని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు పోయి దీపం వెలిగించి పూజ చేయాలి. పూజ అయిన తర్వాత చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు ఇంకా అరటి పండ్లు నైవేద్యం పెట్టి ఆ రోజంతా పగలు ఉపవాసం ఉండాలి. రాత్రికి భోజనం చేయాలి. చెవి బాధలు, కంటి బాధలు ఉన్న వారికి చవితి ఉపవాసం మంచిది. పూజకు ముందు నాగేంద్ర స్తోత్రము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, సహస్రనామాలు పఠిస్తే సకల దోషాలు పోతాయని విశ్వాసం. అలా వీలు కాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించినా సరిపోతుందిట. అంతరార్థం ఏమిటంటే మానవ శరీరం అనే పుట్టలు నదిలిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అంటారు. అందులోని కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లనే చుట్టుకుని ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో ఎదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే విషాలం కక్కుతూ మానవునిలోని సత్యగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా నాగుల చవితి రోజు ప్రత్యక్షంగా విషసర్ప పుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది మన అందరి హృదయాలను నివసించే శ్రీ మహావిష్ణువులకు పాన్పుగా ఉండే ఆదిశేషుగా మారి శేషపాన్పుగా మారాలన్నదే ఈ నాగుల చవితి పండుగలో అంతర్యం చెప్తారు. దీనిని జ్యోతిషపరంగా చూస్తే కుజరాహు దోషాలు ఉన్నవారు, సాంసారిక బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, చతుర్దశిలలో మంగళవారం నాడు కానీ, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజున కానీ దినమంతా ఉపవాసం ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తే మంచిది అని చెప్తారు. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. ఇంతటితో ఈ సంచికలోని విశేషాలు ముగిశాయి. తర్వాత సంచికలో తిరిగి కలుద్దాం. అంతవరకు మా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు పంచుకుంటారని ఆశిస్తూ ఇక సెలవు.